నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా వాడతాం అన్నది ఈ లెక్చర్లో చూడబోతున్నాం. ఓకేనా? ఆబ్జెక్ట్స్ అని చెప్పే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కార్ అని తీసుకుందాం. ఒక కార్, ఏదైనా కార్. మనం కార్ తీసుకున్నప్పుడు మీ ముందు ఒక కారు ఉంటే ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఒకళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు? దాని కలర్ ఏంటో ఫస్ట్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ రెడ్ అనుకుందాం. ఓకేనా? ఆ తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చేస్తారు? దాని పేరేంటి? ఓకేనా? అది ఒక మారుతి కార్ అనుకుందాం. ఓకే, తర్వాత మోడల్, ఏ మోడల్ ఇది? ఓకేనా? సో ఏ మోడల్ అంటే C100 అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇలాగా మనకి వీటిని ఏమంటారు? ప్రాపర్టీస్ ఆఫ్ ఎ కార్. ప్రాపర్టీస్ అంటే ఏంటి? అవి ఏంటి అన్నది. అంటే కలర్ అవ్వనివ్వండి, నేమ్ అవ్వనివ్వండి, మోడల్ అవ్వనివ్వండి, ఇవన్నీ ఏంటి? ప్రాపర్టీస్ అంటారు వీటిని. అవునా? సో ఇక్కడ రాస్తాను ప్రాపర్టీస్. ఓకే, సో ఇప్పుడు మీకు వేరే కార్ చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మారుతి కారు కాకుండా ఒక BMW కార్ చూశారు. ఆ BMW కూడా మీరు కామన్గా ఏం చెప్పచ్చు? కలర్, నేమ్, మోడల్. అంటే నాకు వాల్యూ అన్నది మారుతుంది తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కార్ బదులు BMW అని వస్తుంది. దాని మోడల్ ఏంటి? C100 బదులు A18 అలా వస్తుంది. రెడ్ బదులు బ్లూ అలా వస్తుంది. కానీ వీటిని ప్రాపర్టీస్ అంటారు. ఇవైతే మారట్లేదు. ఏ కార్ మీరు తీసుకున్నా ఇవి కామన్గా ఉన్నాయి. అవునా? కావాలంటే మీకు ఇది మారుతుంది. అంటే ఇది కీ, ఇది వాల్యూ అని అనుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం దీని వాల్యూ అనుకున్నామో, మనకి ఏ కార్ అయినా కాదు, ఒక పర్సన్ తీసుకోండి. ఆ పర్సన్కి హైటు, వెయిట్ ఇలా ఉన్నాయా? ఏ పర్సన్ తీసుకున్నా మీకు హైట్, వెయిట్ అన్న ప్రాపర్టీ ఒకటే ఉంటుంది తప్ప, దాని వెయిట్ అనుకోండి 50 kgs, వేరే పర్సన్కి వెళ్తే ఆడి వెయిట్ 70 kgs అనుకుందాం. అలాగే మనకు వాల్యూ మారుతుంది. అంటే ఇవి మారుతున్నాయి తప్ప ఈ ప్రాపర్టీస్ అయితే సేమ్ ఉంటున్నాయి కదా. సో ఆబ్జెక్ట్స్ కూడా అంతే. మనకి ఆబ్జెక్ట్స్ కూడా కీ, వాల్యూ పేరుతో ఉంటాయి. ఓకేనా? సో కీ వచ్చేసి కాన్స్టెంట్ ఉంటుంది, కావాలంటే మీకు వాల్యూ మారుతుంది. ఓకేనా? దాన్ని ఒక ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే అది కూడా వేరియబులే బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సింటాక్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు వేరియబులే, లెట్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా? లెట్ ఎక్స్ అని తీసుకుని ఈ వేరియబుల్లో నేను ఒక ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తాను. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కీ, వాల్యూ పేరులో ఉంటాయి అని చెప్పాను. అవునా? ఆ కీ వాల్యూ పేరు వచ్చేసి మనకి ఫ్లవర్ బ్రేకెట్స్ మధ్యలో పెడితే దాన్ని ఒక ఆబ్జెక్ట్ అంటాము. ఓకే, అవి వేరియస్ వాల్యూస్ని అది పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కార్ ఎగ్జాంపుల్ ఇందులో పెడతాను. ఓకేనా? లెట్ కార్ అని ఇస్తాను. ఓకేనా? లెట్ కార్ అని ఇచ్చి ఇప్పుడు ఈ కార్ కలర్ రెడ్. ఓకేనా? వాల్యూ కాబట్టి నేను కోట్స్లో పెడుతున్నాను. ఓకేనా? కలర్ రెడ్ కామా, ఓకే, నేమ్ వచ్చేసి ఇగో గుర్తుంచుకోండి, ఈ డబల్ చుక్కలు పెట్టాలి. ఆబ్జెక్ట్స్కి ఈ డబల్ చుక్కలు పెట్టాలి. మామూలుగా ఇక్కడ నేను యారో ఇచ్చాను కదా, యారో బదులు డబల్ చుక్కలు అనమాట. అంటే కీ, ఇది కీ, దాని వాల్యూ వచ్చేసి మారుతి. గుర్తుంచుకోండి, కోట్స్లో పెట్టాలి ఎందుకంటే అది స్ట్రింగ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మోడల్ వచ్చేసి నెంబర్ కాబట్టి నార్మల్గా మీరు సింపుల్గా C100 అని ఇచ్చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? ఇలా ఇచ్చారు చూసారా, ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టి సేమ్ ఈ వాల్యూస్నే ఇలా ఇస్తే దీన్ని ఆబ్జెక్ట్ అంటాము. ఓకేనా? సో ఇప్పుడు నాకు 2 కార్లు ఉన్నాయి, అంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ కామా పెట్టుకొని ఇంకొక ఆబ్జెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇలాగే సేమ్ ఇవే కాబట్టి కలర్. ఓకేనా? కలర్ వచ్చేసి బ్లూ అనుకున్నాం. ఓకే, సో ఇలాగనమాట కామా పెట్టి నేను ఇక్కడ జస్ట్ చిన్న గీతల్లో ఇస్తాను. ఓకే, ఈ గీతలు ఏంటంటే సేమ్ నేమ్ ఇక్కడ వస్తుంది, మోడల్ ఇక్కడ వస్తుంది. సో ఇలాగా మీరు కావాలంటే ఇన్ని ఇంకా కావాలంటే కామా పెట్టుకుని ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని నేను సింపుల్గా ఒక అరేలో పెట్టేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే నేను దీన్ని అరేలో పెట్టుకుంటానో దీన్ని ఏమంటానంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, కావాలంటే మీరు ఇక్కడ కూడా నేమ్ ప్లేస్లో కూడా ఒక సింపుల్గా అరే పెట్టేసుకోవచ్చు. అంటే అరేలో ఆబ్జెక్ట్స్ పెట్టేసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్లో అరేలు పెట్టేసుకోవచ్చు, ఇంకా మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేమ్ వచ్చేసి మారుతి అని, BMW అని మామూలుగా మీరు ఎలా ఇచ్చుకుంటారు? ఒక అరేని అలా ఇచ్చుకోవడమే ఇక్కడ. ఓకేనా? దాన్ని మనం ఫార్ లూపులు వాడి లేకపోతే ఇఫ్లు వాడి అలా మనం మ్యానిపులేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇది ఒక ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నేను దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలన్నా చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ .html ఓపెన్ చేశాను, నా స్క్రిప్ట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని అయితే ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఇందా కార్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అదే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ కార్ అని ఇచ్చి, ఓకే, దీనికి ఈక్వల్ టు చూసారా ఇలా పెడితే ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? ఇందులో నేను కీ వాల్యూ ఇవ్వకపోతే అది ఆబ్జెక్ట్ అవ్వదు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ వచ్చేసి మారుతి, తర్వాత మోడల్ వచ్చేసి C100, నెంబర్ కాబట్టి నేను నార్మల్గానే ఇస్తున్నాను. ఓకేనా?
సారీ, ఇక్కడ నెంబరే ఇది C100, బట్ ఇందులో సి ఉంది కదా, సి వచ్చేసి మనం ఎప్పుడైతే సి అని పెడతామో అదేమవుతుంది, స్ట్రింగ్ అయిపోతుంది. సో అందుకని మనం ఇలా పెట్టాలి. ఓకేనా. ఒకవేళ మీరు సింపుల్గా 100 ఇస్తాను అని అంటే అప్పుడు ఇలా ఇచ్చుకోవచ్చు. బట్ నేను సి అని పెడితే కలర్ కూడా మారిపోయింది చూసారా. ఓకే, సో అందుకని ఇది స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత వచ్చేసి గుర్తుంచుకోండి కామా పెట్టాలి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి లాస్ట్ది కలర్. ఏ కలర్ ఆ కారు, ఓకేనా, రెడ్ అని అనుకుందాం. ఓకేనా. సో దీని తర్వాత మీరు కామా ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. నార్మల్గా అయితే ఇవ్వము, ఎందుకంటే లాస్ట్ది కాబట్టి. సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను చూడండి. ఈ ఆబ్జెక్ట్ని మనకి ఏమొస్తుందో, కన్సోల్ డాట్ లాగ్ కార్. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేమొచ్చింది, నా ఆబ్జెక్ట్ వచ్చింది. కలర్ రెడ్, మోడల్ C100, నేమ్ మారుతి. ఇక్కడ ఏముంటుంది, ఆబ్జెక్ట్ అంటుంది. ఇప్పుడు నేను కార్ కాబట్టి ఇప్పుడు ఈ కార్కి నేను టైప్ ఆఫ్ చూస్తాను చూడండి. టైప్ ఆఫ్ అంటే ఏ టైప్ అది అని. ఓకేనా. సో ఇప్పుడు టైప్ ఆఫ్ అని చూసి కార్ అని కొడతాను. చూసారా నాకేమొస్తుంది, ఆబ్జెక్ట్ అని వస్తుంది. అంటే నాకు ఏదైతే ఈ కార్ ఉందో అది ఒక ఆబ్జెక్ట్ అంటుంది. ఓకేనా. సో ఇలాగ మీరు కావాలంటే డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, లేదు నేను డైనమిక్గా ఇవ్వాలి వాల్యూస్ అంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో డైనమిక్గా ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ డైనమిక్గా చెప్పే ముందు ఇప్పుడు నేను ఈ మోడల్ని యాక్సెస్ చేయాలి. ఓకే, నా కాల్ ఆల్రెడీ బాగుంది, నాకు ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఈ C100 అన్న వాల్యూ కావాలి, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు యాక్సెస్ ఎలా చేయాలో ఆబ్జెక్ట్కి చూపిస్తాను. ఓకేనా. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి ఓకే యాక్సెస్ చేయడానికి. ఓకే, సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి డాట్తో వాడతాం, డాట్తో యాక్సెస్ చేస్తాం. రెండోది వచ్చేసి మనం అరేలో ఎలా చూసాము అలాగే సేమ్. ఓకే, ఇప్పుడు కాకపోతే అక్కడ ఇండెక్స్ వాల్యూ ఇస్తాము. ఇప్పుడు అరేకి ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే అరేలో డైరెక్ట్ వాల్యూస్ ఉంటాయి అన్నీ, కాకపోతే ఇక్కడ కీ వాల్యూ పేరు ఉంటుంది. కీ ఇది వచ్చేసి వాల్యూ, అక్కడ ఓన్లీ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇంకొకటి వచ్చేసి యాక్సెస్లో కూడా మనకి 2 ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కార్ అని ఇచ్చాను కదా, కార్ డాట్ అని ఇచ్చి చూసారా నాకు ఇక్కడ దీనివి ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్టీస్ అన్నీ వస్తున్నాయి, వీటిని ప్రాపర్టీస్ అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడల్ అని ఇచ్చాను. ఇప్పుడు కార్ డాట్ మోడల్ అని ఇచ్చాను కాబట్టి దీని యొక్క కీ నేను యాక్సెస్ చేస్తున్నాను. ఎప్పుడైతే దీన్ని కీ యాక్సెస్ చేస్తున్నానో దాని యొక్క వాల్యూ వస్తుంది నాకు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేమొచ్చింది, C100 దాని వాల్యూ వచ్చింది. సో ఇది ఒక మెథడ్. ఓకే, దీన్ని కామెంట్ అవుట్ చేస్తాను. ఇప్పుడు రెండో మెథడ్ చూపిస్తాను చూడండి మీకు ఎలా యాక్సెస్ చేయాలన్నది. కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చి ఓకే కార్ ఆఫ్. ఇప్పుడు మనం ఎరేకి ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం ఎరేలో ఏం చేస్తాము, సింపుల్గా 0 అని చెప్పి 1 అని చెప్పి ఇలాగేం చేస్తాం, ఇండెక్స్ వాల్యూ ఇచ్చుకుంటాం. అవునా, కాకపోతే ఇక్కడ ఇండెక్స్లు ఉండవు కదా, దీని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. సో ప్రాపర్టీ యొక్క నేమ్ ఇవ్వాలి. ఇదేంటిది, ప్రాపర్టీ నేమ్ వచ్చేసి మోడల్. సో నేను ఇక్కడ ఏమి ఇస్తాను, కలర్ అని ఇస్తాను. ఇందాక మోడల్ ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ సింపుల్గా మీరు కోట్స్లో ప్రతిదీ కోట్స్లో పెట్టాలి. ఓకేనా, కోట్స్లో మీరు సింపుల్గా కలర్ అని ఇస్తే ఇప్పుడు చూడండి ఏమొచ్చింది నాకు, రెడ్. ఓకే, ఇది సెకండ్ మెథడ్ యాక్సెస్ చేయడానికి. ఓకేనా, సో నార్మల్గా అయితే మనం ఇది వాడం, ఎక్కువగా వాడేది ఏంటంటే ఇది. నేనైతే పర్సనల్గా డాట్ వాడతాను. ఓకే, ఎందుకంటే ఇవి పెట్టుకుని కోట్స్ పెట్టుకుని అది చాలా తత్తంగా అది అంతా అవాయిడ్ చేయడానికి నేను సింపుల్గా కార్ డాట్ మోడల్ అని వాడతాను సింపుల్గా. ఓకేనా, సో రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు వచ్చింది. అవునా, సో ఇప్పుడు నేను ఒక ఎరే ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అది ఎలాగా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. కలర్, ఇప్పుడు నేను దీనికి అన్రిలేటెడ్గా ఏదో ఎరే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కలర్స్ అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇక్కడ కలర్ అని ఆల్రెడీ వాడేశాను కదా, కలర్స్ అని ఇచ్చి ఇక్కడ ఈ కొన్ని కలర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటని, రెడ్ అని. ఇక్కడ ఎరే అనమాట ఇది సింపుల్గా. ఇక్కడ మీరు ఎరే ఇచ్చుకోవడమే. ఎరే లెక్చర్స్ అందరూ చూసారనుకుంటున్నాను. ఇంకా ప్రాబ్లమ్స్ నేను లాస్ట్ లెక్చర్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ ప్రాబ్లమ్స్ అందరూ ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు బ్లూ అని, ఓకే ఇక్కడ పింక్ అని, ఒక 3 కలర్స్ ఇచ్చుకుందాం ప్రస్తుతానికి. ఓకేనా, సో ఇప్పుడు బాగుంది, మీరు కలర్స్ ఇచ్చేసారు, బాగుంది. ఇప్పుడు నేను ఇక్కడ కలర్స్ అని వాడుకుంటే నాకు ఎరే వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకే, కార్ డాట్ కలర్స్ అని ఇస్తే చూసారా నాకేమొచ్చింది, డైరెక్ట్ ఎరే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎరేస్ని ఎలా మ్యానిపులేట్ చేసుకున్నారో అలా మ్యానిపులేట్ చేసేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు డాట్ లెంత్ అని చూసారనుకోండి, ఇక్కడ ఏంటి మెథడ్స్ ఉన్నాయి మనకి, ఎరే మెథడ్స్. ఆ ఎరే మెథడ్స్ని వాడేసుకోవచ్చు. చూసారా 3 అని వచ్చింది. ఓకే, అలాగా మీరు కంబైన్ చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు ఎరే మెథడ్స్ ఇవి నేర్చుకున్నారో అవి ఇప్పుడైతే ఇక్కడ మీరు ఎరే ఇచ్చారో ఇక్కడ ఎరేతో వాడేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఒక్కొక్కటి యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేయాలి అంటే మీరు ఎరేలో ఎలా యాక్సెస్ చేశారు, ఫార్ లూప్ వాడి ఒక్కొక్క దాన్ని యాక్సెస్ చేశారా, ఇక్కడ కూడా అలాగే యాక్సెస్ చేయాలి. కాకపోతే ఇక్కడ మీరు డాట్ వాడి యాక్సెస్ చేయాలి. ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్
లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. గుర్తుంచుకోండి, నేను ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి అప్పుడు ఈ కలర్స్ అన్న ఎరేని యాక్సెస్ చేస్తానన్నమాట. ఓకేనా. దీనికి మీరు ఫార్ లూప్ ఇచ్చి చేస్తాను అంటే అది పనిచేయదు అది. ఓకేనా. సో ఇప్పుడు ఐ లెస్ దాన్, నేను ఇప్పుడు ఏం చేయాలి, కార్ డాట్, ఓకే నేను ఎక్కడి వరకు వెళ్ళాలి, కలర్స్ వరకు వెళ్ళాలి. ఓకే, కార్ డాట్ కలర్స్ అంటే కలర్స్ వరకు వచ్చేసాను, అవునా. సో ఇప్పుడు డాట్ లెంత్. ఓకే, అంటే ఏంటి, నేను కార్స్కి వచ్చి కార్స్ లోపల ఇక్కడికి వచ్చి దీని లెంత్ ఎంత 3 అని వస్తుంది నాకు, అవునా. సో అప్పుడేంటి, ఐ లెస్ దెన్ 3 అంటే 0 1 2 అంటే 0 1 2 వరకు తిరుగుతుంది, అవునా. సో ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చి ఇప్పుడు మళ్ళీ నేను కలర్స్ వరకు వెళ్ళి కలర్స్కి మనం ఇండెక్స్ ఇచ్చుకోవాలి, ఎందుకని దాని వాల్యూ ఏముంది, అరే ఉంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే కార్ డాట్ కలర్స్ ఆఫ్, చూసారా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తున్నాను, ఆ ఆబ్జెక్ట్ లోపల అరేని కూడా యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను సింపుల్గా ఐఎన్ ఇస్తే, ఓకే ఎప్పుడైతే ఐఎన్ ఇచ్చానో కలర్స్ ఆఫ్ 0 ఏంటి, రెడ్, దీని వాల్యూ. ఓకేనా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమొస్తుంది, రెడ్ బ్లూ పింక్ వస్తుందా. ఓకే, సో ఇప్పుడు నేను కామా ఇచ్చి ఇక్కడ సింపుల్గా ఐ అని ఇస్తాను, మీకు వాల్యూ తెలియడం కోసం, దాని ఇండెక్స్ వస్తుందా లేదని. ఇప్పుడు చూసారా, రెడ్ 0 బ్లూ 1 పింక్ 2. చూసారా నేను ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తున్నాను ఫస్ట్, అంటే కార్ డాట్ కలర్స్ అంటే నా ఆబ్జెక్ట్ యాక్సెస్ అయింది. ఇప్పుడు కలర్స్ లోపల ఎరే ఉంది కాబట్టి ఆ ఎరేని నేను ఫార్ లూప్ ఇచ్చుకుని యాక్సెస్ చేస్తున్నాను. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను యాక్సెస్ ఎలా చెయ్యాలి అన్నది. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్లో ఒక ఫంక్షన్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఆబ్జెక్ట్లో ఫంక్షన్ ఎలా ఇచ్చుకుంటాము అంటే సింపుల్గా మీరు కీ వాల్యూ పేరు ఎలా ఇచ్చుకుంటున్నారో అలాగే సింపుల్గా ఇచ్చేసుకోవడమే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓకే స్టార్ట్ అని ఇస్తాను. ఓకేనా, కార్ స్టార్ట్ అయినట్టు అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే నేను ఇలా స్టార్ట్ ఇచ్చి ఫంక్షన్ ఇచ్చి, ఓకేనా దీనికి నేమ్ ఉండదు, మళ్ళీ సింపుల్గా మీరు ఫంక్షన్ అని నార్మల్, మీకు అందరికీ అనానమస్ ఫంక్షన్ తెలుసు అనుకుంటున్నాను, ఆ అనానమస్ ఫంక్షన్లో ఇలా సింటాక్స్ అలా ఇచ్చేసుకోవడం. ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ చేసి ఇక్కడ కార్ ఈస్ స్టార్టింగ్ అని ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి దీనికి దీనికి అంటే, ఇది వచ్చేసి ప్రాపర్టీ, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ అనమాట. ఎందుకు మెథడ్ అంటే ఇది ఒక ఫంక్షన్ చేస్తుంది, అవునా. నేనేం చెప్పాను, ఎప్పుడైతే మీరు డిక్లేర్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చెయ్యాలి, మీరు 2 నెంబర్లు పాస్ చేస్తే దాన్ని సమ్ చేసి ఇచ్చేయాలి అని, దాన్ని మనం వాడుకుంటే ఇప్పుడు డాట్ లెంత్ అని వాడుకుంటున్నాం సింపుల్గా, అవునా. అంటే ఈ లెంత్ తీయడానికి ఎక్కడో ఒక డిఫైన్ చేసి ఉంది కదా జావా స్క్రిప్ట్లో, అలాగే మనం డిఫైన్ చేసుకుంటున్నాం. స్టార్ట్ అన్ని ఎప్పుడైతే నేను స్టార్ట్ అనే మెథడ్ వాడతానో అప్పుడు కార్ స్టార్టింగ్ అని చెప్పి నాకు మెసేజ్ రావాలి. ఓకే, సో దీన్ని మనం మెథడ్ అంటాం. ఆబ్జెక్ట్లో మనం ఫంక్షన్స్ ఇస్తే దాన్ని మెథడ్ అంటాము, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్టార్ట్ అన్నది ఎలా వాడాలి, నార్మల్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ మెథడ్స్ చూసారు, అరే మెథడ్స్, అవునా, అది ఎలా వాడతాం అలాగే వాడాలి. ఓకేనా. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ అని చేసి కార్ డాట్, ఓకేనా చూసారా నాకు ఇక్కడ అన్నీ వచ్చేస్తున్నాయి ప్రాపర్టీస్. ఇప్పుడు స్టార్ట్ అని ఇచ్చేస్తే సరిపోదు, ఎప్పుడైతే మీరు స్టార్ట్ అని ఇస్తారో అప్పుడు ఈ ఫంక్షన్ అంతా వచ్చేస్తుంది మీకు. ఓకే, ఎప్పుడైనా ఫంక్షన్ని కాల్ చెయ్యాలి అంటే ఏం చెప్పాను మీకు, ఈ 2 బ్రాకెట్స్ వాడాలి అని చెప్పాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఫంక్షన్ మొత్తం వచ్చేసింది. ఎప్పుడైతే దాన్ని కాలింగ్ చేయాలి, కాలింగ్ చేయడానికి మీరు ఇవి పెట్టాల్సిందే. ఓకేనా. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఏమొచ్చింది, కార్ ఇస్ స్టార్టింగ్ అని వచ్చింది. ఓకే, కార్ ఇస్ స్టార్టింగ్ అని వచ్చింది. నెక్స్ట్ అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చిందంటే నేను కార్ డాట్ స్టార్ట్ను కూడా కన్సోల్ డాట్ లాగ్లో పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కన్సోల్ చేస్తున్నాను, ఇక్కడ కన్సోల్ చేస్తున్నాను. ఓకే, అందుకని చెప్పి నాకు అన్డిఫైన్డ్ వచ్చింది. బట్ ఇప్పుడు నాకు ఇక్కడ కార్ డాట్ స్టార్ట్లో అన్డిఫైన్డ్ రాకూడదు అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే దీన్ని తీసేసి ఇలాగా రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మీరు రిటర్న్ చేస్తారో దీన్ని, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమొచ్చింది, కార్ స్టార్టింగ్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రిటర్న్ చేసుకుంటున్నాము, దాన్ని ఇక్కడ కాలింగ్ చేసుకుంటున్నాము. లేదా నేను ఆల్రెడీ ఫంక్షన్స్ మీరు చూసుంటే మీకు తెలిసేది, డాట్ స్టార్ట్ అని ఇచ్చి ఓకే ఇక్కడ మీరు సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ చేసుకున్నా మీకు సరిపోతుంది. ఓకేనా. ఎప్పుడైతే మీరు ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ చేసుకుంటారో ఇప్పుడు మీకు రిఫ్రెష్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఇందాకలాగా అన్డిఫైన్డ్ రాదు. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మెథడ్ ఎలాగా, దీన్ని మెథడ్ అంటాము. ఎందుకని చూసారా ఇక్కడ మనము స్ప్లిట్ ఇవన్నీ వాడుకున్నాం, గుర్తుందా, స్ప్లిట్ అని, స్ప్లైస్ అని, ఇంకా చాలా వాడాం, 2 అప్పర్ కేస్ అని అరేస్లో. ఓకేనా, అవన్నీ చేసుకోవాలంటే మనం ఏం చేసాం, సింపుల్గా ఇలా ఇచ్చుకున్నాం, అవునా. సో అలాగే వీటిని మెథడ్స్, ఇవి మాన్యువల్ మెథడ్స్ అనమాట. మాన్యువల్ మెథడ్స్ అని ఎందుకుంటున్నానంటే మనం ఇస్తున్నాం, మనం డిఫైన్ చేస్తున్నాం,
అవునా? ఏంటి ఆల్రెడీ డిఫైన్ చేసి లేదు ఇది. మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం ఆర్ యూజర్ డిఫైన్డ్ మెథడ్. ఎందుకంటే యూజర్ డిఫైన్ చేస్తున్నాడు దీన్ని. అవునా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, యాక్సెస్ ఎలా చేసుకోవాలి. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మీరు డైనమిక్గా ఇవ్వాలంటే వాల్యూస్ని ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తాను. తీసేసి కార్ స్టార్ట్ కూడా తీసేసి ఎంటీ ఆబ్జెక్ట్ ఇలా ఇచ్చుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంటీ ఆబ్జెక్ట్లో నేను వాల్యూస్ డైనమిక్గా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎరేలో ఎలా పెడతాము, ఎరేలో ఇలా ఉందనుకోండి సింపుల్గా, మనం ఏం చేస్తాం, కార్ ఆఫ్ 0 అని పెట్టి దాని యొక్క వాల్యూ ఇస్తాం. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఇచ్చాను అనుకుందాం ఏదో ఒకటి. ఓకే, సో ఇప్పుడు నాకు కార్ ఆఫ్ 0 అని రిఫ్రెష్ చేసి ఇక్కడ నేను కార్ ఆఫ్ 0 అని యాక్సెస్ చేస్తే ఏమొస్తుంది, నేమ్ అని వస్తుంది. సేమ్ ఇలాగే ఓకే ఆబ్జెక్ట్స్లో కూడా మనం ఇస్తాం అనమాట. ఎలా ఇస్తామంటే చూడండి, మనం ఈ యొక్క ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకుని సింపుల్గా మనం అందులో ఇండెక్స్తో చేస్తున్నాం, ఎందుకంటే అరేస్ ఇండెక్స్ ద్వారా పనిచేస్తాయి. బట్ ఇందులో మనం ప్రాపర్టీ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? ప్రాపర్టీ నేమ్ వాల్యూ ఇవ్వాలి, అంటే కీ ఇవ్వాలన్నమాట. సో కార్ ఓకే ఆఫ్ అని ఇచ్చి ఇందులో ఏమి ఇవ్వాలి, ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. నేను 2 మెథడ్స్ చెప్పాను, ఇలా అయినా ఇచ్చుకోవచ్చు లేకపోతే డాట్తో అయినా ఇచ్చుకోవచ్చు అని. సో నేను మీకు రెండు చూపిస్తాను. ఓకేనా? కార్ డాట్ కలర్ అని ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు రెడ్. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇప్పుడు నేను కార్ చూస్తాను ఏముందో, కార్లో ఏముంది, కలర్ రెడ్ అని వచ్చేసింది నాకు. చూసారా? అలాగే కాకుండా సింపుల్గా కార్ డాట్ కలర్, ఓకే కార్ డాట్ కలర్ అని ఇచ్చుకున్నా సేమ్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి ఇప్పుడు కార్ వాల్యూ చూస్తాను చూడండి. ఓకే, చూసారా? సేమ్ వచ్చింది. ఇలాగ మీరు డైనమిక్గా ఇచ్చుకోవచ్చు అనమాట. కార్ డాట్ కలరే కాకుండా కార్ డాట్ నేమ్ అని ఇచ్చి సింపుల్గా మారుతి అని ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా మీరు వాల్యూస్ డైనమిక్గా పెట్టచ్చు. ఓకేనా? సో ఎందుకంటే ఫస్ట్ మనం దీన్ని డిక్లేర్ చేసేసాం, డిక్లేర్ చేసిన తర్వాత మనం పెడుతున్నాం. ఇవి మీరు కావాలంటే ప్రాంప్ట్ నుంచి తీసుకుని పెట్టచ్చు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ ఆఫ్ ఎ కార్ అని, లేకపోతే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కార్ అని ఇలా పిచ్చి ఆ తర్వాత ఆడికి ఆబ్జెక్ట్లో ఇవ్వచ్చు అనమాట ఆడికి. ఓకేనా? సో ఇప్పుడు నేను కార్ అని ఇస్తే చూడండి ఏమొచ్చాయి, 2 వచ్చాయి కదా, కలర్ వచ్చేసి రెడ్, నేమ్ వచ్చేసి మారుతి. చూసారా? ఇలాగా మీరు డైనమిక్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్చర్లో మీకు దీనికి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఆ మెథడ్స్ ఎలాగా, ఇప్పుడు మనకి అరేకి మెథడ్స్ ఉన్నాయి, ఇంకా స్ట్రింగ్కి మెథడ్స్ ఉన్నాయి. అవునా? అలాగే మీకు ఆబ్జెక్ట్స్ కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే, అవి ఎలా చేయాలి ఓకే అన్నది మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం గైస్.